హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు వచ్చి మన కిచెన్లో కోడిగుడ్లు వండ పచ్చడిలు. చాలామందికి ఇది ఫేవరెట్గా ఉంటుంది. ముందైతే రొయ్యల్ని శుభ్రంగా కడిగేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో వాటర్ అంతా పోయే వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టాలి. ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న ఉల్లిపాయల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాని పచ్చివాసన పోయే వరకు వేయించుకుని తర్వాత సన్నగా తరిగిన టమాటాలను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసింది టమాటాలు అనేవి మెత్తగా అయినాయండి. దీంట్లో మనము కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా కారం. నేను ఆల్రెడీ సాల్ట్ అనేది ముందు వేసాను కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి. తర్వాత మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకుని కొంచెం ఇంకా కర్రీ దగ్గరకు అవుతుంది అన్నప్పుడు పక్కన పెట్టుకున్న రొయ్యలు కోడిగుడ్లు కూడా వేసేసి కొంచెం గరం మసాలా వేసుకుని దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి. రైస్లోకి అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. తెలియని వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి. అదేంటి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ ఫర్ టుడే.